Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే గుడివాడను స్వచ్ఛ గుడివాడగా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఎమ్మెల్యే వెనుగళ్ల రాముతో కలిసి డంపింగ్ యార్డును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్న పట్టాభి. మహిళల విద్యారంగంలో రాణించినప్పుడే శక్తివంతులుగా ఎదుగుతారన్న ఎమ్మెల్యే వెనుగళ్ల. గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కూతురుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంటింటా చెత్త సేకరణ పెరిగిపోయిన లక్షల టన్నుల చెత్త నిర్మూలనకు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టామని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. గుడివాడ పురపాలక సంఘం డంపింగ్ యార్డును ఎమ్మెల్యే వెనుగళ్ల రాముతో కలిసి పట్టాభిరాం పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డులో పెరిగిపోయిన చెత్త తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై పట్టాభిరాం అధికారులతో మాట్లాడారు. గుడివాడ పురపాలక సంఘంలోని సమస్యలు, కావాల్సిన వనరులపై పట్టాభిరాంకు గుడివాడ ఎమ్మెల్యే రాము వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం వేయకుండా ఇంటింటా చెత్తను సేకరిస్తామని పట్టాభిరాం పేర్కొన్నారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను విధించి ప్రజలపై భారం మోపడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజలపై భారం లేకుండా చెత్త సేకరణ చేపట్టి క్లీన్ గుడివాడగా మార్చేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని పట్టాభిరాం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు శానిటేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గుడివాడ చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. ఆయన మీకు అందరికీ తెలుసు, గత 5 ఏళ్ళుగా మన తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఎన్ని కష్టాలు పడ్డారో వారి తరఫున పోరాటం చేస్తూ అనేకమైన కేసుల్లో ఆయన కూడా ఇరికించి ఎన్ని కష్టాలు పెట్టారో మీకు అందరికీ తెలుసు. అలాంటి మాత్రం ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి కష్టాలు పెట్టినా మాత్రం తగ్గకుండా వాయిస్ రైజ్ చేసి ఉన్న కొద్దీ, రెచ్చగొట్టిన కొద్దీ ఇంకా అనేకమైన ఆయన ఇంకా స్ట్రాంగ్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున, మన కార్యకర్తల తరఫున పోరాటం నాకు మొదటి నుంచి స్ఫూర్తినిస్తా ఇచ్చింది. అలాగే చాలామంది నేనా ఆయన అని చెప్పి పొరపడేవాళ్ళు ఫస్ట్లో. నన్ను చూసి కొంతమంది అయితే వచ్చి
మీరు పట్టారు గారు కదా అని అడిగారు. సో అంతా అంతేకాకుండా మొదటి నుంచి నాకు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి మంచి సూచనలు ఇచ్చి మొదటి నుంచి చిన్నగా చిన్ని కేసినేని అన్న దగ్గర నాకు పరిచయం అయిపోయి అది అప్పటి నుంచి చాలా కలిసి పనిచేస్తాను, చాలా సార్లు సలహాలు తీసుకున్నాం, చాలా సార్లు ఆ, కలిసి కూడా పనిచేయటం జరిగింది. అలాంటి మంచి వ్యక్తికి, అత్యంత సమర్థుడికి, అత్యంత ఇంపార్టెంట్ పదవినిచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గౌరవించుకుంది. ఆ గౌరవాన్ని నిలబెడుతూ ఆయన అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కింద ఈ మధ్య మంచి మంచి క్లీన్ సిటీస్ అన్నిటి కూడా వెళ్ళొచ్చి మంచి ఐడియాస్ తోటి వెనక్కి వచ్చారు. ఆయన మొత్తం అంతా విజిట్ చేసి రకరకాలుగా అక్కడున్న ప్రాసెస్ అన్ని తెలుసుకుని ముందుకు రావడంతో ఆయన కూడా ఒకసారి మా గురువారు కూడా వచ్చి మా గురువారు అభివృద్ధికి కూడా మీరు హెల్ప్ చేయమని చెప్పేసి మా గురువారిని కూడా క్లీన్ చేయడంలో హెల్ప్ చేయమని చెప్పి అడగటం జరిగింది. అడగగానే వెంటనే ఒప్పుకుని 2 రోజుల్లోనే గురువారు వచ్చి మనకున్న ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కుని ఇప్పుడు మంచి సూచనలు ఇచ్చారు. మాకు మెయిన్గా గురువారు వచ్చేసరికి భయంకరమైన చెత్త పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 1.5 టన్నుల చెత్త లెగసీ వేస్ట్ ఉంది. అంతేకాకుండా డ్రైనేజ్లన్నీ ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతా ఉన్నాయి. దీంతో వేస్ట్ ఎక్కువగా దాంట్లో వెళ్ళిపోయి, సో వీటిలన్నిటి కలిపి, అంతేకాకుండా గుడివాడకి ఇంకా చాలా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సరైన వెహికల్స్ లేవు, వెహికల్స్ అన్ని పాడైపోయి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈ వెహికల్స్ కూడా అంటే చెత్త క్యారీ చేసుకునే వెహికల్స్ కూడా మొత్తం అంతా పాడైపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. సో వీటిలన్నిటికీ ఆయన వంతు సాయం ఆయన చేస్తానని చెప్పారు క్లియర్గా. స్వచ్ఛమైన గుడివాడ క్రియేషన్లో ఆయన కూడా మనకు హెల్ప్ చేస్తామని చెప్పడం చాలా మంచి థింగ్. అండ్ ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఆయన గమనించిన విషయాల గురించి ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగండ్ల రాము గారి ఆహ్వానం మేరకు నేను, అదేవిధంగా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీనియర్ అధికారులు ఈ రోజున గుడివాడ రావటం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారో, రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మనం రూపుదిద్దాలి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర సాధన కోసం మనందరం కూడా వినియోగించాలి అని చెప్పి ఇప్పటికే ఒక పిలుపునివ్వటం, మరి ఈ నెల మొదటి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ఆయన ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, చెత్త మీద కూడా పన్నేసినటువంటి గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ఏదైతే ఉందో, దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రం నలుమూలలా కూడా వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. ప్రజలపైనేమో చెత్త పన్ను బాదారు, కానీ ఎక్కడ చెత్త అక్కడ వదిలేశారు. రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి కల్లా స్వచ్ఛ దివస్గా భారతదేశ వ్యాప్తంగా మనం జరుపుకునేటువంటి గాంధీ జయంతి కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చెత్త మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆయన ఆదేశాలు జారీ చేయటం, ఆ రకంగానే
గత చెత్త ప్రభుత్వం వదిలినటువంటి 85 లక్షల టన్నుల చెత్తను కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. దాదాపుగా 50% క్లియర్ చేయడం జరిగింది. ఇంకా కూడా మిగతాది కూడా రేపు అక్టోబర్ నాటికి పూర్తిగా క్లియర్ చేస్తాం. మరి గుడివాడలో కూడా మనం చూసినట్లయితే దాదాపుగా 2 లక్షల టన్నుల చెత్తని గత ప్రభుత్వం వదిలేయడం జరిగింది. దానిలో ఒక 50,000 ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 150,000 టన్నులు కూడా రేపు మేము అనుకున్న టార్గెట్కి అనుగుణంగానే పూర్తిగా కూడా క్లియర్ చేస్తామని చెప్పి మరి ఈ రోజున గుడివాడ నగర వాసులందరికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను హామీ ఇస్తూ ఉన్నా. మరి స్థానిక శాసనసభ్యులు రాము గారు కూడా అన్నిటికంటే ముఖ్యంగా వారు కోరుకున్నది అదే, ఈ పేరుకుపోయినటువంటి చెత్త నుండి మాకు విముక్తి కలిగించండి అని చెప్పి వారు గట్టిగా అడగటం, దానిని ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి చెత్త సేకరణకి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అది డోర్ టు డోర్ కలెక్షన్ విషయంగా కానీ ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరి దీనిని కూడా 100% రాష్ట్ర వ్యాప్తంగా చెయ్యాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గుడివాడ నగరంలో కూడా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది 100% అది చేస్తాం. చెత్త సేకరణకు సంబంధించి అది వాహనాల కొరత కానివ్వండి, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అది ఒక నెల రోజుల్లోనే పూర్తిగా కూడా దాన్ని పరిష్కరిస్తాం. పూర్తిగా కూడా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఎఫిషియెంట్గా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కొత్తగా మరి ప్రతిరోజు కూడా గుడివాడ నగరంలో ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 61 టన్నుల చెత్త ప్రతిరోజు కూడా ఉత్పత్తి అవుతా ఉంది, జనరేట్ అవుతా ఉంది. అది మళ్ళీ పేరుకుపోకుండా మరి మనకి ఇప్పటికే రాష్ట్రంలో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. చెత్త నుండి విద్యుత్తు తయారు చేసేటటువంటి ప్లాంట్స్ 2 ఉన్నాయి. ఒకటి మనకి గుంటూరు దగ్గర, రెండోది విశాఖపట్నం దగ్గర 2 ప్లాంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 1000 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి విద్యుత్ తయారు చేసేటటువంటి ప్లాంట్లు. మరి గుంటూరు వద్ద ఉన్నటువంటి ప్లాంట్కి ఇక్కడ ప్రతిరోజు వస్తున్నటువంటి చెత్తని తరలించే విధంగా కూడా మేము అతి త్వరలోనే ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే కొంత జరుగుతూ ఉంది. ఇంకా ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి కొత్తగా చెత్త మళ్ళీ ఏది కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్లో పేరుకుపోకుండా దానిని పూర్తిగా కూడా ఆ ప్లాంట్కి తరలించే ఏర్పాటు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో గుడివాడ నగరాన్ని పూర్తిగా కూడా విస్మరించారు. ఇవాళ గుడివాడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కెజినోలు గుర్తొచ్చినటువంటి పరిస్థితి, జోదం గుర్తొచ్చినటువంటి పరిస్థితి. దానిని పూర్తిగా మార్చడం కోసం అహర్నిశలు స్థానిక శాసనసభ్యులు రాము గారు శ్రమిస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధికి దూరం అయిపోయినటువంటి గుడివాడ, స్వచ్ఛతకి దూరం అయిపోయినటువంటి గుడివాడ, దీనిని మళ్ళీ ఒక స్వచ్ఛ గుడివాడగా రాము గారి సారథ్యంలో మార్చడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పూర్తిగా 100% తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పుడే వారు నాకు వారి యొక్క రిక్వైర్మెంట్ కూడా నాకు ఇచ్చారు. ఇక్కడ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరికరాలు మరి అవి కాంపాక్టర్స్ కానివ్వండి, హుక్ లోడర్స్ కానివ్వండి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఎయిర్టెక్ మెషిన్స్, పొక్లైనరు, ఇటువంటివన్నీ కూడా ఒక జాబితా, ఒక లిస్టు, ఒక రిప్రజెంటేషన్ మాకు ఇవ్వటం జరిగింది. దీనిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని అతి త్వరలోనే వీటిని ఏ రకంగా గుడివాడికి అందించాలన్న కార్యాచరణ మేము సిద్ధం చేస్తాం. ఇమ్మీడియట్గా నేను చెప్పినట్టు డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 100% మళ్ళీ గాడిలో పెడతాం. అతి త్వరలోనే ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తాం. ఇంకా అదనంగా ఇక్కడ చెత్త పేరుకుపోకుండా ఏర్పాట్లు కూడా చేస్తాం. ఇవి ఇమ్మీడియట్గా తక్షణమే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము చేపట్టబడేటువంటి కార్యక్రమాలు. ఈ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా అతి త్వరలోనే రాష్ట్రంలో మనకి 123 ULBs ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము తీసుకుంటూ ఉన్నాం.
ఫేజ్డ్ మేనర్లో మేము ఇవన్నీ కూడా సేకరిస్తాం. దానిలో మొదటి జాబితాలోనే టాప్ ప్రయారిటీలోనే గుడివాడ మున్సిపాలిటీని కూడా పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అంతేకాకుండా లిక్విడ్ వేస్ట్, ఇవాళ సివేజ్ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా అవసరం. ఇప్పుడే సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో అధికారులతో మాట్లాడటం జరిగింది. ఇప్పటికే ఒక 5 MLD STP మనకి రెడీగా ఉంది. ఇంకా ఒక 10% బ్యాలెన్స్ వర్క్స్తో దానిని అతి త్వరలోనే వినియోగంలోకి తీసుకురావడానికి, ఆ STPకి వినియోగంలోకి తీసుకురావడానికి మేము చర్యలు చేపడతాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు మేము ఇన్ డీటెయిల్ దానిపైన చర్చించడం జరిగింది. ఉన్నటువంటి ఈ ఓపెన్ డ్రైన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, మనకి ఇంకా గుడివాడలో UGD నెట్వర్క్ లేదు, దాని DPR కూడా రెడీ అయింది. అమృత్ ఫేజ్ 2లో భాగంగా మరి గుడివాడ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ ఏర్పాటుకు కూడా DPR సిద్ధమైంది. దాదాపుగా ఒక 39 కోట్ల రూపాయలతో ఒక DPR సిద్ధమైంది. దాని అమలుకు కూడా మేము చర్యలు చేపడతాం. ఈ లోపుగా ఉన్నటువంటి ఈ ఓపెన్ డ్రైన్ నెట్వర్క్ ని ఎగ్జిస్టింగ్ STPకి లింకప్ చేసి తక్షణమే సువేజ్ వాటర్ ట్రీట్మెంట్ ని కూడా ప్రారంభిస్తాం. అంటే 5 MLD STP ఏదైతే దాదాపు సిద్ధమైందో దానిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా సువేజ్ ట్రీట్మెంట్ పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తాం. ఉన్నటువంటి 5 MLD STPతో పాటు ఇంకొక 6 MLD STP ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. దానిని కూడా కార్యాచరణలోకి తీసుకొస్తాం. ఇక డంపింగ్ యార్డ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని క్లియర్ చేయటమే కాకుండా అక్కడ పైలట్ బేసిస్లో మేము కొన్ని ULBsలో ఒక కొత్త సిస్టమ్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎక్కడికక్కడ ఒక మినీ ప్రాసెసింగ్ సెంటర్స్, అంటే వెట్ వేస్ట్ చెత్త సెగ్రిగేషన్ వేరు చేయటం, ఉన్నటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయటం అనేది కూడా స్వచ్ఛాంధ్ర లక్ష్యాలలో ఒకటి. ఎప్పుడైతే మనం డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేస్తామో దాని నుంచి మనం సంపద సృష్టించడం కూడా చాలా సునాయాసంగా చేయొచ్చు. తడి చెత్త నుంచి మనం కాంపోస్ట్ కానివ్వండి, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు. డ్రై వేస్ట్ మనకు తెలుసు RDFగా చేసినట్లయితే దాని నుంచి విద్యుత్ తయారు చేయొచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీస్కి ఇవ్వచ్చు. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి రీసైక్లబుల్స్, పేపరు ప్లాస్టిక్ లాంటి రీసైక్లబుల్స్ అన్ని కూడా వేరు చేస్తే దాని నుంచి కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఒక మినీ ప్రాసెసింగ్ ప్లాంట్ని, అంటే వచ్చి ఏ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి చెత్తని మనం ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మనం వేరు చేసేటటువంటి అవకాశం ఉంది. రోజు అంటే సమయం వెళ్లే కొద్దీ డోర్ స్టెప్ ఇంటి వద్దే సెగ్రిగేషన్ కూడా మేము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మినీ ప్రాసెసింగ్ సెంటర్ యూనిట్ని పెట్టి వేయింగ్ మెషిన్స్తో సహా పెట్టి చెత్తను కనుక మనం సపరేట్ చేసినట్లయితే కాంపోస్ట్ తయారు చేయొచ్చు. దానిని బ్యాగింగ్ చేసి మార్కెట్ ద్వారా మనం రైతులకు అందించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి ఒక ప్రాసెసింగ్ యూనిట్ని కూడా ఇప్పుడే రాము గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్లో ఒక ప్రాసెసింగ్ యూనిట్ని కూడా ఏర్పాటు చేసి, అంటే మళ్ళీ భవిష్యత్తులో కొత్తగా చెత్త పేరుకుపోకుండా నివారించడం కోసం అటువంటి ఒక ప్రాసెసింగ్ యూనిట్, ట్రామెల్స్తో కూడినటువంటి ఒక ప్రాసెసింగ్ యూనిట్ను కూడా ఇక్కడ అతి త్వరలోనే మేము ఏర్పాటు చేస్తాం. అది కూడా ఇవాళ నేను నగర ప్రజలకి హామీ ఇస్తున్నా. అంతేకాకుండా టాయిలెట్స్, ఇవాళ పబ్లిక్ ప్లేసెస్లో టాయిలెట్స్ అనేది చాలా అవసరం. రాము గారు ఇప్పుడే చెప్పారు, మాకు మహిళలకు ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ కావాలని కూడా చెప్పారు. కాబట్టి ఆ టాయిలెట్స్ కూడా మోడర్న్ టాయిలెట్స్, ఇప్పుడున్నటువంటి ప్రజలకి పబ్లిక్ టాయిలెట్స్ పైన ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చే విధంగా మోడర్న్ టాయిలెట్స్ని మేము ఏర్పాటు చేస్తాం. గుడివాడ పట్టణంలో ఇప్పుడే నేను చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడ అవసరమో చెప్పినట్లయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఆ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు కూడా మేము శ్రీకారం చుడతాం. పబ్లిక్ టాయిలెట్సే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో కానివ్వండి, ఆసుపత్రుల్లో కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి, ఎక్కడ అవసరమైతే అక్కడ పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు రాము గారికి హామీ ఇస్తున్నా. ఇట్లా అన్ని కోణాలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పక్షాన మేము ఏమేం చేయగలం, అది సాలిడ్ వేస్ట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ కానివ్వండి, టాయిలెట్స్ పరంగా కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా గుడివాడ పట్టణానికి మేము అండగా నిలబడతాం. మళ్ళీ స్వచ్ఛ గుడివాడ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మేము స్థానిక శాసనసభ్యులు, నాకు సోదరులు, చాలా కాలం నుంచి నాకు ఆప్త మిత్రులు రాము గారు ఒక మంచి ఆలోచనతో, ఆయన ఒక NRIగా ఉండి తన స్వగ్రామానికి, తాను పుట్టి పెరిగినటువంటి ఈ ప్రదేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
మరి అటువంటి మంచి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తికి అన్ని రకాలుగా తోడ్పాటును అందించాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. కాబట్టి రాము గారి సారథ్యంలో స్వచ్ఛ గుడివాడని ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో ఎటువంటి అవసరాలున్నా కూడా అన్ని రకాలుగా మేము అండగా నిలబడతామని చెప్పి కూడా హామీ ఇస్తూ, నన్ను ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించి మరి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మరి రాము గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గుడివాడ పట్టణం గీతాభవన్ రోడ్ లో గల ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ డాక్టర్ గోరంట్ల వాసుబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను కుమార్తె ఎఫిషియన్సీ సొల్యూషన్స్ ఎండి అయిన వెనుగళ్ల ప్రత్యూషతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను అధ్యాపకులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అత్యాధునిక పరికరాలతో ప్రయోగశాల ఏర్పాటు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు చూడాలని సూచించారు. అనంతరం జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి వెనుగళ్ల రాము మాట్లాడుతూ, బాలికల తల్లిదండ్రులు తమ ఆలోచనలు మార్చుకుని ఆడపిల్లలను కూడా బాగా చదివిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదన్నారు. ప్రపంచంలోని లక్షలాది మంది యువతులు అనేక రంగాల్లో అగ్రగాములుగా ఉంటూ మహిళా శక్తిని చాటి చెప్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, తానా మాజీ అధ్యక్షుడు అంజయ్ చౌదరి, ఎంయూఓలు విజయ్ బాలాజీ, పాఠశాల హెచ్ఎం ప్రమీలారాణి, స్థానిక పెద్దలు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆల్రెడీ మూడోసారి పద్దాకి ఇక్కడికి తీసుకొస్తున్నానని చెప్పి మిగతా హై స్కూల్ వాళ్ళందరూ చాలా అప్సెట్ అవుతారు త్వరలో. బట్ నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు వాళ్ళు చదువుకుంటాం అనేది. మీకు అందరికీ అప్పుడే చెప్పాను కదా, పోయినసారి చెప్పానా, విన్నారా? ఏమని చెప్పాను? బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ప్రతి ఆడపిల్ల ఉద్యోగం చేయాలి అని. ఉద్యోగం కాకపోతే బిజినెస్ అని. సో అందరూ మీరు దానికి పెట్టేదండి. ముందుగా మనకి ఈ పరికరాలు నేను ఎప్పుడైనా చూసి వచ్చాను రకరకాలుగా. మీకు విజువల్ రిప్రజెంటేషన్ కోసం, అంటే నిజంగా కళ్ళతో చూస్తే మనకి ఏది ఎలా ఉంటుంది అనేది కనపడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అంటే హిస్టరీ క్లాస్ దగ్గర నుంచి సైన్స్ దాకా ఇచ్చినట్టున్నారు. హిస్టరీలు కూడా ఇచ్చారు కదండి. అన్నీ ప్రతి దానికి మీకు చార్ట్లు కానీ సరిగ్గా కనపడేట్టుగా ఆ మోడల్ బొమ్మలు కానీ చాలా స్పష్టంగా చక్కగా ఇచ్చారు. అది మీరు ఎప్పుడైతే విజువల్ రిప్రజెంటేషన్ మీరు చూస్తే గుర్తుంటుంది కదా ఎప్పుడైనా కానీ, అవునా? మనకి చెప్పిన దానికంటే చూస్తే గుర్తుంటుంది. అందుకని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన గోరంట్ల వాసుబాబు గారికి ప్రత్యేకమైన గుడివాడ గర్ల్స్ హై స్కూల్ నుంచి మీ తరఫున నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. ఆయన వెళ్ళి పర్సనల్ కూడా కలిసి చెప్తాను. ఇది పోయినసారికి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే ఏది పెద్దలు పెట్టినట్టున్నారు, అందరికీ వినపడేట్టుగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే హాయ్రా, ఏం సౌండ్ తగ్గిపోయింది? మొన్న చాలా గట్టిగా అన్నారు. సౌండ్ బాగా తగ్గిపోయిందండి. మా ఎంఈఓ సార్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండమన్నారు. హలో, ఇండిసిప్లిన్ క్రియేట్ చేశారు. హాయ్ హాయ్ అది అవును. అమ్మాయిలు వస్తే మోత మోగిపోతుంది. అది వాళ్ళ ఎనర్జీ ఉంటుంది, మనం చంపేయకూడదట. డాడీకి కొంచెం గట్టిగా చెప్పారు. బాగున్నారా? గుడ్ మార్నింగ్. సో పెద్దవాళ్ళందరూ ఎప్పుడు చెప్తా ఉంటారు చదువుకోవాలి, చదువు మానేబాగా అని చెప్తా ఉంటారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి చదువుకోవాలంటే పెద్ద బాధ. సో 6 years నుంచి డాడీ కంపెనీలో చేస్తున్నా కూడా మళ్ళీ మాస్టర్స్లో జాయిన్ అయ్యా. దీని తర్వాత మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేస్తాను. ఒకే మాట అందరూ గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ విల్ equip you to take over the world. సో చదువుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. మర్చిపోవాలి. జరుగుతున్నటువంటి విషయం, అందులో ఉన్నటువంటి కంటెంట్ మీ అందరికీ తెలిసిందే. గోరంట్ల వాసుబాబు గారు అనేటువంటి ఒక దాత
బిలో పావర్టీ స్థితిలో ఉన్నటువంటి మీకు మనకి గవర్నమెంట్ పాఠశాలలకి ఎంతో కొంత మరి విజ్ఞానాన్ని పెంచేటువంటి పరికరాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు లక్షల రూపాయలు వెచ్చించి ఇదిగో మీ పాఠశాల ఈ గదిలో మరి ఏర్పాటు చేశారు ల్యాబ్ అని లక్షల రూపాయలు. అవి వారు ఇవ్వడం గొప్ప కాదు, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం గొప్ప. సద్వినియోగం చేసుకునే దిశగా మిమ్మల్ని నడిపించేటువంటి ఉపాధ్యాయులు ఉండడం అవసరం, తప్పదు. కాబట్టి దాతగారు ఇచ్చినటువంటి ఆ లక్షల రూపాయలకి న్యాయం జరగాలి అంటే తప్పనిసరిగా సంబంధిత సైన్స్ ఉపాధ్యాయులు రెగ్యులర్గా ఆ ల్యాబ్ని ఆ పరికరాలని మరి బిడ్డలు విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సూచిస్తూ నాకు ఈ అవకాశం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నాలి బాలాజీ యాదవ్ సహకారంతో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు విద్యార్థులకు ఉపయోగపడే 1000 లాంగ్ నోట్ బుక్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ద్వారా నాలి బాలాజీ యాదవ్ గారు చేస్తున్న సేవలు చాలా అభినందనీయమని, ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యాదవ్ సంఘం నాయకులు జాజుల మునీంద్ర, ఆర్యవేశ నాయకులు ముప్పిడి ఉమా, ఎన్వి రమణారావు, కంతేటి హరిబాబు, ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. పైన అది బ్యానర్ కూడా కొంచెం కవర్ చేయండి. కొంచెం వెనకాల కొంచెం బ్యానర్ కనిపించండి. బాగా ఫోటో తీసేవాళ్ళు వాళ్ళ సంఘం వాళ్ళు వెళ్ళండి ముందు, తర్వాత అందరూ కాదు కాదు. అవునమ్మా చెప్పండి. హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే టు లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే అన్నీ ఉన్నాయిలే, అన్నీ ఉన్నాయి. అవునండి, అది దీన్ని పెట్టండి. మనవారికి ఆయన ఆధ్వర్యంలో మా ఫోటో ఎవరు తీసేది చూపిస్తాను. మచ్చగాడు ఎవరు వచ్చాయి కదా ఇంకా మీ మనుషులు అది పేపర్ ఇంకా తీసుకుని పెట్టేశారు, అయిపోయింది. రండి రండి అమ్మా, మళ్ళీ ప్రెస్కి వెళ్ళాలి. మళ్ళీ మీరు గుంటూరు కలిసి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా పెద్దలు గౌరవనీయులు గాజువాక ఎమ్మెల్యే గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి సమక్షంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నాలి బాలాజీ గారి సమర్పణలో సుమారు 1000 పుస్తకాలు ఏర్పాటు చేసాం, నోట్ పుస్తకాలు. అది కూడా 1000 పుస్తకాలు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగానే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ 500 బుక్స్ ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈయన ఓపెన్ చేసిన మొన్నే గుడివాళ్ళ 500 బుక్స్ ఓపెన్ చేసే కార్యక్రమం పెట్టాం. అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి మొన్నే గత వారం రోజుల క్రితం మా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఆయన పెద్ద మనసుకి మాకు ఇచ్చిన టైంకి మేము చాలా ఆనందిస్తున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరొకసారి పల్లా శ్రీనివాసరావు గారికి మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నాం.
లోకేష్ బాబు ఇంకో కేక్ కట్ చేయండి. అది ఓపెన్ చేసిండు ఓపెన్ చేసిండు ఓపెన్ చేస్తే తల ఒకటి పట్టుకోండి బాగుంది, చాలా బాగుంది. ఓకే గుడివాడ పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం 10 గంటలు దాటుతున్నా కూడా మంచు వేడకపోవడంతో రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉదయం 11 గంటల వరకు విపరీతమైన చలిగాలులు వేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పొగమంచు చాటున దాగి ఉన్న అందాలను ప్రకృతి ప్రియులు తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి మరమ్మతులు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారికి మరమ్మతులు నిర్వహించాలని అనేకసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం రహదారికి కనీసం మరమ్మతులు చేయకపోవడం దారుణమని ఆసిపి రెడ్డి మండిపడ్డారు. గత 5 సంవత్సరాల నుండి కంకిపాడు గుడివాడ రోడ్డు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఆ రోడ్డు బాగు చేయాలని గత ప్రభుత్వం టైంలో కూడా ప్రతిపక్షంగా ఉన్న ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 5 సంవత్సరాలు బాగా ఆ రోడ్డు ఇబ్బందులు పడి అనేక మంది చనిపోతున్నారు అని గందరగోళం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా పామరు నియోజకవర్గం గెలిచిన కుమార్ రాజా మాట్లాడితే విజయవాడ రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకో చేసి బస్సులు గిసులు ఆపేయటం జరిగేది. కానీ ఈ రోడ్లు ఇలా ఉన్నాయని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వంలో ఇప్పటికీ ఆ విజయవాడ కంకిపాడు విజయవాడ రోడ్డు గుడివాడ రోడ్డు గోతులమయం విపరీతమైన గోతులుండి ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ఏదో ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి లోపల రోడ్లన్నీ రిపేర్లు చేసేస్తామని భారీగా ప్రకటించారు. నిధులు కూడా కేటాయించారు. కానీ కంకిపాడు గుడివాడ రోడ్డు అభివృద్ధి ఎందుకు కాలేదు, ఆ గోతులు ఎందుకు పూడ్చలేదని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. రెండోది, గతంలో ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఆ రోడ్లో 4 ఎమ్మెల్యేలు, నలుగురు టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలే ఆ రోడ్డు పట్టించుకోకపోతే ఎంత ఇబ్బందులు పడతాం అనేది అక్కడ ప్రజలు ఇప్పుడు కూడా ఆ రోడ్డు అమ్మటనే ఇలా అమరావతికి వెళ్ళాలన్న ప్రధానమైన రోడ్డు కంకిపాడు గుడివాడ రోడ్డే. ఆ రోడ్డుని రిపేర్ చేయకోకుండా చేస్తున్నారు. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎం పార్టీగా పాదయాత్ర చేశాం. అట్లాగే 22వ సంవత్సరంలో ఒక స్వచ్ఛంద సంస్థ ఈయన మురళీకృష్ణ కూడా
హైకోర్టులో పిల్లేశాడు. అంటే రోడ్డు రిపేర్ చేయట్లేదు, ఆ రోడ్డు మీద చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి పిల్లేశాడు. ఆ పిల్లు ఇంతవరకు వాళ్ళ తీర్పు కూడా ఇవ్వాల. దానికి కూడా ఆయన ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా మొదలుపెట్టాడు. కానీ ఇదిగో నిధులు వస్తున్నాయి, అదిగో నిధులు వస్తున్నాయి అని అటు గుడివాడ ఎమ్మెల్యే కానీ, అటు పామర్ ఎమ్మెల్యే కానీ, అటు గన్నవరం ఎమ్మెల్యే కానీ, పెనమలూరు ఎమ్మెల్యేలు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇప్పటికైనా కంకిపాడు గుడివాడ రోడ్డు తక్షణం రిపేరు దాన్ని బాగు చేయాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో కూడా గ్రామస్తులు కూడా అనేక మంది ఆ రోడ్డు ఎప్పటికప్పుడు ఎవరు వెళ్ళినా రోడ్డు అని పరిస్థితి, ఆ రోడ్లో వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు కూడా వెహికల్స్ వేరే రూటు మళ్లించవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్ఎంబీ అధికారులు అడిగితే వాళ్ళే కుంటి సాకులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఎవరికో వచ్చేసిందంటే ఆయనకి ప్రభుత్వం డబ్బులు బాకీ ఉంది కాబట్టి ఆ డబ్బులు ఇస్తే నేస్తానంటున్నాడు. అదేదో స్కీమ్ కింద పెట్టారు ఆ రోడ్డు, కాబట్టి దాన్ని రద్దు చేయడం, టెండర్ రద్దు చేయడం కుదరదని చెబుతా ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోడ్డు అమ్మటే వస్తే కష్టాలు బాధలు తెలిసాయి. పవన్ కళ్యాణ్ గారు పామర్ మీదుగా గుడివాడ వచ్చాడు. ఆ రోజే చెప్పాం, ఈ రోడ్డు అమ్మటే వస్తే ఆ రోడ్డు బాధలు ఏంటో ఆయనకు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పటికైనా కంకిపాడు గుడివాడ రోడ్డు తక్షణం రిపేర్ చేయాలని మేము సిపిఎం పార్టీగా దాన్ని బాగు చేసి ప్రజలకి కన్వీనియంట్గా ఉండేటట్టు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్వరలోనే గుడివాడను స్వచ్ఛ గుడివాడగా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఎమ్మెల్యే వెనుగళ్ల రాముతో కలిసి డంపింగ్ యార్డును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్న పట్టాభి. మహిళల విద్యారంగంలో రాణించినప్పుడే శక్తివంతులుగా ఎదుగుతారన్న ఎమ్మెల్యే వెనుగళ్ల. గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కూతురుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.